హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు తెలంగాణ కౌన్సిలింగ్ అప్డేట్స్ మరియు ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా చివరిలో ఖచ్చితంగా తెలియచేయాలి. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు చాలా రోజుల నుండి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఎంబీబీఎస్ ప్రవేశాలలో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలలో చాలా లేట్ అయ్యింది. ఎందుకంటే లోకల్ సమస్య వల్ల అక్కడ కొన్ని వివిధ కారణాల వల్ల ఈ సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలలో డిలే అయ్యింది. విద్యార్థులందరూ కూడా ఎప్పుడు సీట్ అలాట్మెంట్ చేస్తారు అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఎంబీబీఎస్ ప్రవేశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ అలాట్మెంట్కు ముందు కళాశాల వైజు ప్రయారిటీ పెట్టుకునేందుకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ తెలంగాణ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఈ వెబ్ ఆప్షన్స్లో 27వ తేదీ ఉదయం 6 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కళాశాలల ప్రక్రియ ప్రయారిటీ వైజ్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా వెబ్ ఆప్షన్స్ రేపు సాయంత్రం అంటే 29వ తేదీ సెప్టెంబర్ సాయంత్రం 6 గంటల వరకు మీరు కళాశాలను ఎంపిక నమోదు చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినన్ని కళాశాలలు ఎంపిక చేసుకునే అవకాశం కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మీకు కల్పించారు. మీకు నచ్చిన కళాశాలల్లో ముందుగా ప్రయారిటీ ఎంచుకోవాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంటు ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టులో ఎవరైతే విద్యార్థులు క్వాలిఫై అయ్యారో ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు మరియు పీడబ్ల్యూడి విద్యార్థులు, క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులు, పిఎంఏ విద్యార్థులు 3 కేటగిరీలు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు అర్హులు. 3 కేటగిరీలు కూడా కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఈ 29వ తేదీ తర్వాత 29వ తేదీ సాయంత్రం వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అవుతుంది. ఇవి కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే మీరు రెండో రౌండ్కు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు. ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు కళాశాలలో రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా కళాశాలలో చూపించవలసి ఉంటుంది. ఫేజ్ 1లో అలాట్మెంట్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా ఇందులో తేడాలుంటే ఏదైనా సమస్యలుంటే మాత్రం ఈ ఫేజ్ 1 అలాట్మెంట్కి సంబంధించి అలాట్మెంట్ లెటర్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీ సీట్ను రద్దు చేయడం జరుగుతుంది. రెండో ఫేజ్లో ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు అని కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్గా తెలియచేయటమైనది. కాబట్టి వన్ టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా మెరిట్ లిస్టులు ఎవరైతే విద్యార్థులు ఫైనల్ మెరిట్ లిస్టులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు అర్హులు. మొదటి ఫేజ్లోనే స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు, పీడబ్ల్యూడి విద్యార్థులకు మరియు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా సీట్ అలాట్మెంట్ మొదటి ఫేజ్లోనే ఉంటుంది. ఇక సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు ప్రొసీజర్ చెప్పే ముందుగా ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా చిన్న నోట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గత సంవత్సరం 27 ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కళాశాలలో 29 ఉన్నాయి. ఈ సంవత్సరం 8 మెడికల్ కళాశాలలు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. అంటే మొత్తం 64 మెడికల్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు విద్యార్థులు మీకు నచ్చినన్ని కళాశాలను ప్రయారిటీగా పెట్టుకోవచ్చు. కాకపోతే మీ మార్కులకు తగ్గట్టుగా కళాశాలల ఎంపిక ప్రక్రియ పెట్టుకునేటప్పుడు ముందుగా గవర్నమెంట్ కళాశాలల్లో ర్యాంకింగ్ ప్రకారమైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కళాశాల, ఉస్మానియా మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల ఇలా ప్రయారిటీ ప్రకారమైనా పెట్టుకోవచ్చు. లేకపోతే మీ మార్కులు తగ్గట్టు మనకు ఏ కళాశాలలో సీటు కావాలో అది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు కావాలా లేకపోతే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీటు కావాలా ఆ కళాశాలల ప్రకారం మీకు నచ్చిన కళాశాలని ముందుగా ప్రయారిటీ ఎంచుకోండి. 1 లేదా
3-4 కళాశాలలు కూడా మీకు నచ్చిన కళాశాలలు ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఏ కళాశాలలో జాయిన్ అవుతున్నామో ఆ కళాశాలను మొదటి ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఆ కళాశాలలో సీట్ రాకపోతే మరి ఏ కళాశాల మనకి సీటు కావాలనుకుంటున్నామో ఆ కళాశాల రెండో ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఈ 2 కళాశాలలో కూడా రాకపోతే మూడో కళాశాల ఏ కళాశాల మనం ఎంచుకోవాలి అనేది మూడో కళాశాలను కూడా ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఇలా మీకు నచ్చిన కళాశాలలో ఒక 3-4 పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆర్డర్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం మొట్టమొదట గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు పెట్టుకోండి, తర్వాత ప్రైవేటు మెడికల్ కళాశాలలో పెట్టుకోండి. లేదు మాకు ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పలానా అపోలోలో మాకు చదవాలని ఉంది, లేకపోతే వేరే ప్రైవేటు మెడికల్ కళాశాలలో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు ఆ మెడికల్ కళాశాలనే మీకు నచ్చిన మెడికల్ కళాశాలనే మొదటి ప్రయారిటీగా ఎంచుకోండి. కాబట్టి విద్యార్థులకు అర్థమైంది అని అనుకుంటాను. మీకు నచ్చిన కళాశాలలు మొదటి ప్రయారిటీ తీసుకోండి. లేకపోతే ర్యాంకింగ్ ప్రకారం బాగా మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు టాపర్స్ అంతా కూడా ర్యాంకింగ్ ప్రకారం కళాశాలలను ఎంపిక చేసుకోండి. ముందుగా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు, తర్వాత ప్రైవేట్ కళాశాలలు. కాబట్టి క్లారిటీ మీకే ముందుగా క్లారిటీ ఉండాలి. నచ్చిన కళాశాలలు ఎంపిక చేసుకుంటేనే మీ సీట్ అలాట్మెంట్ కూడా చాలా ఈజీగా ముందుగా మీరు పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన విద్యార్థులు అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్తో కళాశాలలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కళాశాలలో జాయిన్ అయ్యే ముందుగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తర్వాత అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. కళాశాలలో జాయిన్ అయ్యే ముందుగా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేసే ఈ యొక్క అలాట్మెంట్ లెటర్ ఫేజ్ 1 అలాట్మెంట్ లెటర్ను మీరు ఆన్లైన్లో మీ లాగిన్ వెబ్సైట్లో TSMEDADM ఈ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అలాట్మెంట్ లెటరు 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాలి. ఈ అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీసు, మినిమం 2 సెట్ల జిరాక్స్ కాపీసు తీసుకుని పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి. ఈ అలాట్మెంట్ లెటరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ చేసిందో ఆ సర్టిఫికేట్లు మాత్రమే మీరు కళాశాలకు తీసుకుని వెళ్ళాలి. కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో MBBS కోర్సుకు 10,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 రూపాయల ఫీజు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో 10,000 రూపాయల ఫీజు మాత్రమే అక్కడ ఇచ్చారు. కాకపోతే యూనివర్సిటీ ఫీజు మాత్రం 10,600 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 12,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు. ఇక ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు ప్రైవేటు ఏ కేటగిరీ విద్యార్థులకు 60,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇది మాత్రం చాలా చాలా అన్యాయం. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలో ఫీజు 60,000 ఉంటుంది. 60,000 వసూలు చేసే తప్పులేదు. దాంతో పాటు ఎక్స్ట్రా వసూలు చేస్తే మాత్రం విద్యార్థులు చాలా అన్యాయానికి గురైపోతారు. ఫ్రీ సీటు వచ్చి కూడా కన్వీనర్ కోటాలో కాంపిటెంట్ అథారిటీలో ఫ్రీ సీటు వచ్చి కూడా ఈ 60,000 ఎక్స్ట్రా ఫీజు మళ్ళీ హాస్టల్ ఫీజు అంటే విద్యార్థులు చాలా అన్యాయానికి గురవుతారు. కాబట్టి ఈ ఫీజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,500 మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కళాశాలకి ప్రైవేటు మెడికల్ కళాశాలకి పెద్ద వేరియేషన్ ఉండదు. జస్ట్ ఒక 1,000 రూపాయలు లేదా 1,500 మాత్రమే వేరియేషన్ ఉండాలి ఉచితంగా ఇచ్చే సీట్ల కోసం. కానీ 60,000 రూపాయలు ఫీజు గవర్నమెంట్ నిర్ణయించడం అనేది చాలా చాలా తప్పుడు నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రైవేటు ఏ కేటగిరీ సీటు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 60,000 రూపాయలు మరియు హాస్టల్ ఫీజు అక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కళాశాలలో ముందుగా మీరు ఎంక్వైరీ చేయండి. ఆ కళాశాల ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆ కళాశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో నోటిఫికేషన్ ఆల్రెడీ పెట్టేస్తారు, ఇంకా 2-3 రోజుల్లో పెడతారు.
మీరు కళాశాల సీట్ అలాట్మెంట్ చేయక ముందే వాళ్ళు నోటిఫికేషన్ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. లేకపోతే కొన్ని కళాశాలలు ఇదివరకే కూడా పెట్టుంటారు. కాబట్టి 2024-25 విద్యా సంవత్సరానికి ఎంత ఫీజు ఉందో ఆన్లైన్లో చెక్ చేసుకుని ఆ కళాశాలకు వెళ్ళి ఆ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాదాపు ట్యూషన్ ఫీజే మొత్తం కలిపి కూడా 16,500 గవర్నమెంట్ ఇచ్చింది. కానీ 1,80,000 రూపాయలు 2 లక్షలు 2,20,000 వరకు వసూలు చేయడం జరిగింది. వాటితో పాటు ఎక్స్ట్రా ఫీజులు కూడా కొన్ని కళాశాలలో వసూలు చేశాయి. హాస్టల్ ఫీజు 1,10,000 1,20,000 నుండి హాస్టల్ ఫీజు అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గింది. 1,10,000 1,20,000 నుండి 1,75,000 2 లక్షలు కూడా హాస్టల్ ఫీజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా హాస్టల్ ఫీజులు మార్పు ఉండకపోవచ్చు. దాదాపు 1.5 లక్షల వరకు మినిమం హాస్టల్ ఫీజు ఉంటుంది. కొన్ని కళాశాలలో 1,20,000 1,30,000 కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కొని ముందుగా మనం కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులు, ఫ్రీ సీట్ వచ్చిన విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఎంత ఫీజు కట్టాలి, గవర్నమెంట్ అయితే 60,000 రూపాయలు ఇచ్చింది కాబట్టి ఈ అమౌంట్ ఖచ్చితంగా ముందుగా మీరు సమకూర్చుకుని కళాశాలకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాట్మెంట్ లెటరు అన్నీ తీసుకుని కళాశాలకు వెళ్ళవలసి ఉంటుంది. దీనికి ముందుగా వెబ్ ఆప్షన్స్ మాత్రం 29వ తేదీ సెప్టెంబర్ 2024 సాయంత్రం 6 గంటల వరకు టైం ఇచ్చాడు. ఇంకేమన్నా ఎక్స్టెన్షన్ చేస్తాడా లేదా తెలియదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులందరూ రేపు సాయంత్రం 6 గంటల లోపల మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్కి కళాశాల ఎంపిక ప్రక్రియ సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ అప్డేట్స్ కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంపార్టెంట్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ ఇవంతా మీకు సజెషన్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా నిన్న రాత్రి 3 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలు గత వీడియోలో తెలియజేశాను. మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు, కళాశాల వైజ్ సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులలో 132 మంది కన్వీనర్ కోటా అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాలో జాయిన్ కాలేదు. అంటే రిపోర్టింగ్ చేయలేదు, కళాశాలలో రిపోర్టింగ్ చేయలేదు 132 మంది. మేనేజ్మెంట్ కోటాలో 330 మంది రిపోర్టింగ్ చేయలేదు. రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అంటే ఉపయోగించుకున్న వాళ్ళు 830 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 830 మంది సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి మేము అదే కళాశాలలో మొదటి ఫేజ్లో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయిన కళాశాలలోనే మేము కంటిన్యూ అవుతాము అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు 830 మంది ఉన్నారు. అదేవిధంగా మొదటి ప్రయారిటీ చూస్ చేసుకున్న వాళ్ళకి రీటైన్ ఆప్షన్ యూజ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా ఒక 200-300 మంది ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఈరోజు ఇస్తాడా, ఎంతమంది ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్లో రిపోర్ట్ ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు, మొదటి రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళ యొక్క వ్యాకెన్సీస్ రెండో రౌండ్లో భర్తీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళు మరియు మొదటి రౌండ్లో రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఈ సీట్లను రెండో రౌండ్లో భర్తీ చేస్తారు. రెండో రౌండ్ ఒక 2-3 రోజుల్లో కూడా సీట్ అలాట్మెంట్ ప్రక్రియ అనేది ఉంటుంది. వన్ టైం వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం రెండో రౌండ్లో మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కు రీటైన్ ఆప్షన్ వినియోగించుకొని వాళ్లకు స్లైడింగ్ అనేది ఉంటుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్.